ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని సహాయం పొందుకుంటే దేవుని సహాయాన్ని పొందుకుంటే మనుషులకి విస్మయం కలిగేటట్లుగా దేవుడు మనల్ని నిలబెడతాడు. అంటే వాళ్ళు చూసి ఏమనుకుంటారంటే, వీడు మొన్నటి దాకా మన కళ్ళ ముందే తిరిగిండు, ఒంటి మీద గుడ్డలేదు, ఎంతగా వీడికి ఎక్కడి నుంచి కలిగింది, ఇంత ఆశీర్వదించబడ్డాడు, అలాగనే ఇంతగా మనుషుడు శ్రమల నుంచి ఎలాగ తప్పించబడ్డాడు అని చూసే మనుషులకి ఒక విస్మయం కలుగుతుంది. దేవుని లేఖనాల మీద ఆధారపడి నడిచే మనందరం కూడా దేవుని లేఖనం మీద, తిండి గింజల మీద కాదు. అలాగనే ఇప్పుడు వాక్యం చెప్పే అంతగా దేవుడు నాకు ఇచ్చిండు, ఈ పనిని ఇంతగా నాకు అప్పచెప్పిండు. ఈ వాక్యం చెప్పే ఈ వయసుకు వచ్చిన తర్వాత, ఈ వయసులో అందరికి ఈ వయసులో వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని చేయటానికి చేతికి ఉంటుంది. ఆ చేతిలో ఉన్నటువంటి పనిని బట్టి అతిశయపడకుండా, నాకు ఇది ఉన్నది, నాకు అది ఉన్నది, నాకేంది అని అద్దం ముందు నిలబడి వెర్రవీగేటువంటి ఆలోచనలు లేకుండా ఆయన వైపే, అటు తిండి గింజలు కాదు, ఇటేమో చేతిలో ఉన్నటువంటి అతిశయాన్ని చూసుకొని కాదు, ఆయన వాక్యం మీదనే నిలబడి నడిచినట్లయితే మనుషులకు విస్మయం కలిగేటట్లుగా, అబ్బా ఏమన్నా దేవుని యొక్క సహాయమా, ఏమన్నా దేవుని యొక్క ఆశీర్వాదమా అనేంతగా దేవుడు మనకి తోడై ఉంటాడు. నిజమే చెప్తున్నా, ఆది కాలంలో ఉన్నటువంటి ఆదాము కొద్ది వరకు దేవుని సహాయం పొందుకొని ఆ తర్వాత శపించబడి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడతాడు. అక్కడి నుంచి శిశువుల వరకు చూస్తే మధ్యలో దేవునికి విరోధంగా తిరగటం, కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి హత్తుకోవటం, అట్లా జరుగుతూ ఉన్నటువంటి ఈ శిష్యుల వరకు, శిష్యుల దగ్గర నుంచి మరలా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఈ రోజు వరకు, శిష్యుల వద్ద నుంచి ఈ రోజు వరకు ఎందరైతే ఆయన యొక్క వాక్యం మీద నిలబడి ఆయన సహాయాన్ని పొందుకుంటారో వాళ్ళందరి జీవితాలు దేవుని యొక్క ఆశీర్వాదము చేత బహుగా వర్తిల్లుతాయి. ఆయన యొక్క వాక్యం మీదనే నిలబడాలి. ఇక దేవునిని కూడా ఆధారం చేసుకోవద్దు. ఎందుకు ఆధారం చేసుకుంటే ఒరిగేది ఏముంటది? ఒకవేళ ఒరిగితే చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏంటిదంటే, శరీరం మంచి షైనింగ్ తోటి ఉంటుంది, అంటే కళకళలాడుతూ ఉంటుంది శరీరం. అంటే అర్థం ఏంటంటే, దేనినైతే మనం చూసుకొని మురిసిపోతా ఉన్నామో దానిని ఆధారం చేసుకుంటే సృష్టిగా తింటాం. ఉన్నదాన్ని చూసుకొని సృష్టిగా తిని శరీరాన్ని మురిపించుకోవటం తప్పించి, శరీరాన్ని సుఖపెట్టుకోవటం తప్పించి, జీవితాన్ని ఉన్నన్ని రోజులు, ఆ ప్రాణం ఉన్నన్ని రోజులు సుఖపెట్టుకోవటం తప్పించి తర్వాత ఏ ఉపయోగం ఉండదు. మనకున్న వాటిని చూసుకుంటే వచ్చేటువంటి ఫలితం ఇది. ఈ శరీరం నువ్వు ఎంత మురిపించేటట్టుగా ఎంత నువ్వు పోషించినా ఆ సమయం వచ్చినప్పుడు కరెంటు పెట్టి బల్బు పెట్టినా సరే, శరీరాన్ని కరెంటు పెట్టి బల్బు పెట్టినా సరే అది వెలగదు. ఎందుకంటే ఆ శరీరానికి దాని యొక్క తాహతకు మించి, ఆ శరీరానికి ఉన్నటువంటి బలానికి మించి ఆ కరెంట్ వచ్చి తగిలింది అనుకోండి, ఏదో ఒకనాడు ముసలి వయసులో పోయినప్పుడు కొంచెం ఏదన్నా తగిలింది అనుకోండి శరీరానికి, ఉత్తిగానే ప్రాణం పోతుంది. ఆ వయసే అంత.
ఆ వయసులోకి వచ్చినంత వరకు మనకు కలిగిన దాన్ని చూసుకొని పోషించుకుంటూ ఉంటే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. అదొక్కటి తప్పించి బాగా బతికిను, తిన్ను, తాగిను అనేటువంటి మాట ఒకటి తప్పించి మరొకటి ఇది కూడా ఉండదు. అందుకే యోబు అంటా ఉన్నాడు, అపోస్తలుడైనటువంటి పేతురు అంటా ఉన్నాడు, ఈ రోజున మనం కూడా అంటాం. ఆమె ఉపవాసించి ప్రార్థిస్తూ ఉన్నటువంటి మీ అందరి జీవితాల్లో ఆయన వాక్యాన్ని పట్టుకున్నటువంటి మీ అందరి జీవితాల్లో ఆయన గొప్ప సహాయం మీకు తోడయ్యుండును గాక. ఈ పరిచర్య ద్వారా అనుదినము కూడా ఆయనతో నడుస్తూ ఉన్నటువంటి తోటి సహోదరులందరికీ కూడా మీ జీవితాల్లో ఆయన గొప్ప కాపుదల మిమ్మల్ని నీడవని అనుసరించును గాక. యోబు ఏమంటాడో తెలుసా? అయినా సరే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తా, నాకున్నటువంటి బాధ ఏదైతే ఉందో ఆయన ముందు విప్పుతా, కప్పెట్టుకోను. ఉపవాసం చేసేటప్పుడు ఎగదోసుకోవద్దు. చలికాలం ఎలాగైతే చినిగిపోయిన దుప్పటి ఇచ్చినా సరే, చలికాలం ఆ చినిగిపోయిన దుప్పటిని బెగదీసుకొని పడుకుంటారు గట్టిగా, మీరు చలికి తట్టుకోలేక. యోబు అంటాడు, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తా, నాకున్నటువంటి శ్రమని ఆయన ముందు విప్పుతా, నాకున్న వ్యాధ్యాన్ని ఆయన ముందే పెడతా. ఆయన ఒక్కడు ఏం చేస్తాడంటే అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నాకున్నటువంటి నా గుప్పెట్లో ఉన్నటువంటి ఇంత బలాన్ని తీసుకుపోయి వాడికో వీడికో, అగ్గిపెట్టలోని బీడీలు తాగేటోళ్ళు ఉంటారుగా, వాళ్ళ దగ్గరకు పోయి చెప్తే అగ్గిపెట్టు ఉండదు, అయినా కానీ బీడీలు తాగుతారు. వాళ్ళు ఇల్లు అడుక్కొని అటువంటి వాళ్ళ దగ్గరికి పోయి, అరే నాకు ఈ సమస్య ఉందో తీర్చరా అంటే, నాకు అగ్గిపెట్టే లేదురా నాయన, నీ సమస్య నేనేం తీర్చుతా అని చెప్పానని చెప్తాడు. దేవునికి అప్పచెప్పను అనుకోండి. ఉపవాసించి ప్రార్థన చేస్తా ఉన్నాం కదా, కడుపులో ఉన్నటువంటి ఆహారానికి తాళం వేసేస్తా ఉన్నాం. నువ్వు ఈ రోజుకి లాగు పడిపో. కడుపులో ఉన్నటువంటి ఆ పురుగులకి తాళం వేసేస్తా ఉన్నాం. కడుపులో ఉన్నటువంటి కొద్దిపాటి ఆహారానికి ఏం చేస్తా ఉన్నామంటే అది అరగకుండా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సమస్యను విప్పి పెడతా ఉన్నాం. దేవునికే ప్రార్థన చేస్తా ఉన్నాం, దేవునికే ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మన యొక్క వ్యాజ్యాన్ని తీర్చాలని మనుషుని దగ్గరికి పోయి కాళ్ళ వేళ్ళ పడేటువంటి ఆలోచన, ఆ బ్రతుకు, ఆ యొక్క దరిద్రత మనకొద్దు. దేవుని ఆశ్రయించినటువంటి మనందరి జీవితాల్లో ఆయన దక్షిణ హస్తపు బలము తోడయ్యుండును గాక. ఆయన ఒకడు మాత్రమే అద్భుతాలను జరిగించగలిగిన దేవుడు. అప్పటికే పరిచర్యలో ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు, అప్పటికే సేవ చేస్తా ఉన్నాడు, అప్పటికే అంతో ఇంతో మనుషులందరి చేత పేరుని సంపాదించి ఉన్నాడు, అప్పటికే అక్కడ ఉన్నటువంటి మనుషులందరి చేత పేరుని సంపాదించి ఉన్నాడు. పలుకుబడి ఉన్నది అంతో ఇంతో. ఆ పలుకుబడిని ఏ కోశాన్ని కూడా శ్రమలో నుంచి బయటపడటానికి ఉపయోగించాల, ఏ రకంగా కూడా ఉపయోగించకపోగా దేవుని వాక్యాన్ని అనుకున్నవారు, ఆయన ముందు శ్రమను పెట్టినవారు, పాటలు పాడుకుంటా, వాక్యాన్ని ధ్యానించుకుంటా, ఆయన యొక్క సాహసమయ్యున్నటువంటి క్రియలను ధ్యానించుకుంటా, ఆయన చూపినటువంటి దర్శనాలను, దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపలను జ్ఞాపకం చేసుకుంటా, చెరసాలలోనే, ఆ శ్రమల్లోనే, వాళ్ళకున్నటువంటి ఆ బలహీనమైనటువంటి పరిస్థితుల్లోనే, మింగుడు పడనటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితుల్లోనే దేవునికి ప్రార్థిస్తా ఉన్నారు. ఆ ప్రార్థనలో దేవుడు వారి యొక్క విన్నపాలను విని వారికి సహాయం చేస్తా ఉంటే ఆ శ్రమలను అధిగమిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తా ఉన్నారు. మీ అందరికీ కూడా ఒకటే మాట, శ్రమ వచ్చినప్పుడు, సమస్య ఉన్నప్పుడు, వ్యాజ్యము అనగా సమస్య ఏదైతే ఉందో అది ఆయన ముందే పెడదాం.
పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు ఐశ్వర్యవంతుడు కలిగిన మనిషి అని రాబడ్డది. ఆ కలిగిన మనిషి అప్పటి వరకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఆ కలిగిన మనుషుడు అప్పటి వరకు ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించుకొని కలిగిన శ్రమలో నుంచి బయటపడవచ్చు. పర్లే, మట్టిలో కూర్చోటానికే సిద్ధపడ్డాడు. ఆ మట్టిలో కూర్చొని శ్రమను చూసి ఉన్నటువంటి బాధను చూసి కన్నీళ్లు దోసిట్లో పట్టుకొని దేవుని వైపే చూస్తున్నాడు. కానీ అప్పటి వరకు ఉన్నటువంటి శ్రమలని తప్పించుకోవటం కొరకు అప్పటి వరకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకోవాలి. మనం కూడా అంటే మనకి కళ్ళకు కనిపించి ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆ స్థితిలో ఏదన్నా ఇబ్బంది వస్తే అప్పటి వరకు ఉన్నటువంటి వారి యొక్క అవసరాల నిమిత్తము, అప్పటి వరకు ఉన్న వారి శ్రమల నిమిత్తము ఏ పరిచయం అయితే ఉందో, ఎవరైతే వాళ్ళకి దీనికి మనకి ఉపయోగపడతాడో ఈ మనిషి అని అనుకొని ఆ మనుషుని ఆశ్రయిస్తారు. ఆ మనుషుని దగ్గరికి పోయి చేతులు చాపుతారు. ఎందుకంటే తెలిసినోడు ఉన్నాడు కదా, ఇంకెందుకు అని. ఆ శ్రమ అంతటి స్థితిని సంపాదించక మునుపు దేవుడు అక్కడే తెలిసింది. ఆ దేవుడిని ఆశ్రయిస్తే ఆ పరిచయం అనేది దేవుని ద్వారా కలిగింది మనుషులతోటి. దేవుడు ఆశ్రయించిన తర్వాత వచ్చిన ఆ ఆశీర్వాదాన్ని, ఆ యొక్క ఘనతను ఉపయోగించుకొని అప్పుడున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే బదులు అంతకుముందు ఎలాగైతే దేవుడిని ఆశ్రయించినమో అదే హృదయానికి ఇంకొంచెము తగ్గింపు హృదయాన్ని జోడించి కలిపి దేవుని ముందు సాగిలపడితే ఇంకెంత గంత వస్తుంది, ఇంకెంతగా సమస్య పరిష్కరించబడుతుంది, ఎంత త్వరగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆలోచించండి ఒకసారి. అపోస్తల కార్యము 12వ అధ్యాయంలో రాయబడినది. 12వ అధ్యాయము 16వ వచనం. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. పేతురు గారు శ్రమల నుంచి బయటకు వచ్చాడు, సమస్యల నుంచి బయటకు వచ్చాడు. వచ్చి దేవుని ప్రజల ముందు పోయి నిలబడితే విభ్రాంతి చెందారు. ఒక్కసారిగా వాళ్ళ యొక్క కళ్ళు మోసం చేస్తా ఉన్నవేమో అని అనుకుంటా ఉన్నారు. చూసేది నమ్మలేకుండా ఉన్నారు. ఎంత గొప్ప దైవజనుడైనా సరే మొదటిలో ఉన్నటువంటి హృదయ స్థితిని, దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఘనమైన స్థితిలోనికి వెళ్తా ఉన్న కొద్ది ఆ మొదట ఉన్నటువంటి హృదయాన్ని కొనసాగించుకుంటా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటా పోతా ఉంటే ఇక్కడ మనం ఆకాశానికి ఎదుగుతా ఉంటాం. ఒక సేవకునికే కాదు, క్రీస్తు నందున్న ప్రతి ఒక్కరికి ఈ విషయము చాలా అవసరం. ఈ మాటలు చాలా హృదయంలో ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలుకి అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పరిచయం ఏది కూడా అక్కడికి వచ్చినా కానీ ఉపయోగించుకోడు. శ్రమను తీసుకుపోయి దేవుని ముందు పెట్టాడు. పరిష్కారం కూడా దేవుని దగ్గర నుంచి రావాలి. వచ్చిన తర్వాత పోయి తనను కనపరుచుకుంటే, మిగిలినటువంటి దేవుని ప్రజలకు కనపరుచుకుంటే విభ్రాంతి పడిపోతారు, విభ్రాంతి చెందుతారు. అయ్యా పేదలు వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, నిజమా కాదా, ఈ కళ్ళు మోసం చేస్తా ఉంది అని చెప్పనని ఒకళ్ళకొకళ్ళు నిశ్చేష్టులవుతారు. చూసేది నిజమా అబద్ధమా. అంతగా దేవుని మనకి సహాయం చేస్తాడు. ఆయన చేసేటువంటి సహాయము ఉన్నతంగా ఉంటుంది. ఆయన మీదనే
శ్రమను పెట్టాలి. ఉన్నటువంటి పరిచయాలు, ఉన్నటువంటి మనుషుల యొక్క సహాయము దేవుని సహాయానికి మించి అయితే రాదు. మనుషుల్ని మించి వచ్చే సహాయం కొరకే ఎప్పుడు ఎదురు చూద్దాం. ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి ఈరోజు ఉపవాస వాక్య ధ్యానం ఏమిటనగా, యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం, అయితే నేను దేవుని ఆశ్రయించుదును, నా వ్యాజ్యమును దేవునికి నా వ్యాజ్యమును అప్పగించుదును. ఈ వచనంలో ఈరోజు దేవుని వాక్య ధ్యానము, అయితే నేను దేవుని ఆశ్రయించుదును. బాగానే ఉంది. దేవుడిని ఎందుకు ఆశ్రయిస్తాం? ఏదో శ్రమ ఉంటేనే కదా. ఆ శ్రమని దేవుడి ముందు పెట్టి ఆయన సహాయం కొరకే ఎదురు చూద్దాం. ఉపవాసించి ప్రతి వారం ప్రార్థన చేస్తా ఉన్నాం, ప్రతి వారం చేస్తా ఉన్నాం. శ్రమని ఆయన ముందు పెట్టినట్లయితే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. యోగుకు చేసాడు. ఆయన యొద్ద వ్యాజ్యాన్ని పెడితే, ఆయన యొద్ద సమస్యను పెడితే యోగుకు దేవుని సహాయం కలిగింది. అలాగనే అపోస్తలుడైనటువంటి పౌలుకు దేవుని సహాయం కలిగింది. ఈ రోజున మనము కూడా వారికి లాగా ఉన్నటువంటి ఆ సమస్యని ఆయన ముందు పెడితే తల పక్క తిప్పుకోడు. ఆయన కోరుకునేది ఏంటంటే సమస్య నా దగ్గరికే రావాలి. ఆమె దేవుడు కోరుకునేది ఏంటంటే, మనకు శ్రమ ఉందా, మన కష్టం ఉందా, సమస్య ఉందా, అది నా దగ్గరికే రావాలని దేవుడు కోరుకుంటాడు. నేనే పరిష్కరించాలని దేవుడు కోరుకుంటాడు. ఆ పని మనం చేస్తాము. వాడి దగ్గరికి, వీడి దగ్గరికి, ఆ అమ్మ దగ్గరికి, ఈ అమ్మ దగ్గరికి, అందరి దగ్గరికి పోయే బదులు మన దేవుడు ఉన్నాడు కదా, పిలిచినటువంటి దేవుడు ఉన్నాడు కదా, ఆయనకి అప్పచెప్తాం. మొదట ఉన్నటువంటి ఆ హృదయాన్ని కాపాడుకుందాం. ఆయన కోరుకునేది కూడా అదే. ఇశ్రాయేలీలో వాళ్ళ గురించి చెప్పుకుంటే ఇక రోజులు సరిపోవు. ఇప్పుడున్నటువంటి వాటి గురించి కూడా చెప్పుకుంటే సమయం సరిపోదు. ఇప్పుడున్న ఈ సమయం సరిపోదు. అంతగా దేవుడు మనకి కృప చూపుతా ఉన్నప్పుడు దేవుణ్ణే ఆశ్రయిద్దాం. ఆయన ద్వారానే సమస్యలను తీర్చుకుందాం. ప్రార్థించుకుందాం మన దేవునికి. సర్వోన్నతుడు అయ్యుండి ఆకాశ విశాలమందు నా సహాయకుడు అయ్యున్న పరలోకపు తండ్రి, మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా ఈ పరిచర్య ప్రతి అవసరమును తీర్చమని తండ్రి, ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్న ప్రతి వారపు విజ్ఞాపనను జ్ఞాపకము చేసుకొని దయగలిగినటువంటి మీ దక్షిణ హస్తముతో ఈ మందిరపు ప్రతి అవసరాన్ని తీర్చమని, అయ్యా ఈ పరిచర్యను అనుసరించుచు ఉన్న మీ బిడ్డల యొక్క అయ్యా కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా నీవు మాత్రమే సహాయం చేసి మీ గొప్ప శక్తి కలిగినటువంటి సాహస కార్యములను జరిగించండి. వారు దీవించబడుట ద్వారా మీ ఆలయము దీవించబడినట్లు నమ్మకమైనటువంటి అయ్యా హృదయాన్ని మీ బిడ్డలకు దయచేయమని, మీ వాక్యము వద్ద నుంచి మీ శక్తి కలిగినటువంటి అయ్యా ఇదిగో చేతుల వద్ద నుంచి మీ బిడ్డలు తండ్రి ఏ మనుషుడిని ఆశ్రయించకుండా మీ గొప్ప సహాయము చేత మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనమని, సమస్త మహిమను మీకు ఆపాదించి మా రక్షణకర్తవైన మీకు ఈ ఉపవాస మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కరుణా హస్తము మనకు తోడై ఉండి గొప్ప కార్యములను జరిగించును గాక. ఆమేన్, ఆమేన్.